దేవుడా, ఈ హుండీల దొంగతనాల వార్తలు చెప్పి చెప్పి నేనే నెరివడుతున్నా కానీ దేవుళ్లకు కనీసం రక్షణ కల్పించాలన్న సోయి ఎవ్వరికి వస్తలేదమ్మా. ఆ హుండీలను దేవుళ్ళ విగ్రహాలను ముట్టుకోగానే షాక్ కొట్టే ఉపాయం ఏదన్నా ఉన్నదా? అది చేస్తే బాగుండు అనిపించబట్టింది. అగో మళ్ళీ గుళ్ళెబడి హుండీని ఉడ్చుకపోవడే కాదు, అమ్మవారి కండ్లను గీకిపోయిర్రట. చూడు రియాన్నో. నిజంగా పంట పొలాలకి అడవి పందులు రాకుండా కరెంట్ షాక్ పెట్టినట్టు చీకట్ల రాత్రిపూట గుడి బంద్ చేసిపోయే యాళ్లకు, హుండీలకు, గర్భగుడి గేట్లకు, లోపల విగ్రహాలకు కరెంట్ షాక్ కనెక్షన్ పెట్టిపోతే బాగుంటుందేమో అన్నంత కోపం రాబట్టే ఈ గుడి దొంగలను చూస్తుంటే. ఇక ఏపీ నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఉన్న కృష్ణారావుపేట, జూటూరు రెండూర్ల గుళ్ళెల్ల దొంగలు పడ్డరు. మంగళవారం మబ్బుల కృష్ణారావుపేట శివాలయంలో వాడి శివపార్వతుల పంచలోహ విగ్రహాలనే కొట్టేసిర్రు. అట్లనే జూటూర్ల జమ్ములమ్మ గుడి తాళాలు వలగొట్టి హుండీ ఊడ్చినాక అమ్మవారి ఎండికన్లు వీక్కపోయిర్రు. ఈత సొమ్ము పోయిందో గానీ కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీలో పడ్డారట పాములపాడు పోలీసులు. ఇది నంద్యాల జిల్లాలో అయితే అదే ఏపీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి గుళ్ళే కూడా పడ్డారు దొంగలు. ఇగో సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి హుండీ వలగొట్టి సొమ్మంతా ఉడుచుకపోయారు. అటు ఇటు 1,50,000 దాకా నగదు పైకము, కానుకలు కూడా ఉండొచ్చని అనుకుంటారు గుడోళ్ళు. కానీ భక్తులకు ధైర్యం ఇచ్చే దేవుళ్ళకే పురాగ రక్షణ కరువైంది నడమైతే. గుడులంటే గ్యారంటీ బెనిఫిట్ కేంద్రాలు లెక్క అవుపడుతున్నాయి మరి దొంగలకు. మరి ఇట్లా కావాలి లేకుండా దొంగలకు సంధించే బదులు పోతవా నెలకిన్ని పైసలు ఇచ్చి ఓ సెక్యూరిటీ గార్డ్ నన్న పెట్టుకోవాలి, లేదంటే చీకట్లో ఇవ్వాలన్న గర్భగుడి గేటు మీద, హుండి మీద, దేవుళ్ళ విగ్రహాల మీద చెయ్యేస్తే ఎగిరి అవతల పడేటట్టు కరెంటు శాఖ అన్న పెట్టియాలి. అట్లా చేస్తేనే రోగం కుదిరేటట్టుంది గుడి దొంగలకు. అన్నా పురాగా భయం భక్త లేకుండా తయారై రసు ఈ దొంగల నోట్ల దుబ్బవయ్యా అని తిడుతున్నారట గుడులల్లా ఈ వరుస దొంగతనాలు చూస్తున్న భక్త జనాలంతా.